శ్రీరామచంద్రమూర్తి ఎంతో సుభాష్ చంద్రబోస్ అంతే. ఆయనకి జరిగిన అన్యాయం సామాన్యమైంది కాదు. కాంగ్రెస్ అధ్యక్షుడుగా నెగ్గినటువంటి సుభాష్ చంద్రబోస్ పంచేయనివ్వలేదండి, తోమేశారు పట్టుకుని. హింస హింస అతివాదం. ఇక దేశం విడిచిపెళ్లి జపాన్ వాళ్ళని పట్టుకున్నాడే, నేను ఎక్కడి నుంచో వస్తాను, సైన్యం తీసుకుని వస్తాను. అలా వచ్చి కేవలం పిడికెడు మంది సైన్యంతో ముందు అండమాన్లో ప్రవేశించాడు. అండమాన్లో భారతీయ పతాక స్థాపన చేశాడు, జాతీయ గీతం పాడించాడు, వందే మాత్రం నినాదం చేయించాడు సుభాష్ చంద్రబోస్. అటువంటి మహావీరుడే కనుక బతికి ఉండి అనంతర కాలంలో దేశానికి ప్రధానమంత్రి అయి ఉంటే దేశ భవిష్యత్తు మరొక విధంగా ఉండేది, మరొక విధంగా ఉండేది. Because that would be against our national honor. On this historic day, when India takes her place as a free and independent dominion in the British Commonwealth of Nations, at the stroke of the midnight hour, when the world sleeps, India will awake to life and freedom.